ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడికి సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. కర్నూలు జిల్లా మద్దికేరలో వైసీపీ మొక్కల దాడి, మాపైన వార్తలు రాస్తా ఉంటే దౌర్జన్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రిటర్నింగ్ అధికారి మాసిహ్పై క్రిమినల్ చర్యలకు ఆదేశం, కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలోని తొలిసారి, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం, ఆప్ బీజేపీ నిర్వాహకం బట్టబయలు, కాంగ్రెస్ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ను చట్టపరంగా విజేతను సుప్రీంకోర్టు ప్రకటించింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన బీజేపీ నేత అనిల్ మాసిహ్ ఈ ఎన్నికల్లో తీవ్రమైన అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం అతనిపై విచారణకు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తాము కొట్టివేయడం లేదని, కుల్దీప్ కుమార్కు అనుకూలంగా వచ్చిన ఓట్లు 8 ఓట్లను చెల్లకుండా చేస్తూ ఓట్ల లెక్కింపులో పాల్పడిన అక్రమాన్ని సరిచేయడం వరకే పరిమితమైన ధర్మాసనం స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 1,00,000 కోట్ల ఆస్తి ఉన్న అతి పేదవాడు అంటూ ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. లోకేష్, స్కూళ్ల విలీనంతో చదువుకు పేద పిల్లల దూరం, ఏపీలోని అత్యధిక డ్రాప్అవుట్స్, మేము వచ్చాక జీవో 117 రద్దు చేస్తాం, ఉత్తరాంధ్రను భ్రష్టు పట్టించారు, ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, ఉన్నవి కూడా గుడ్డు మంత్రి దెబ్బకు పరారు, మేము వస్తే పథకాలు రద్దు చేస్తామన్న ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ శంకరావంలో వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిన్నారులపై